ఇన్నాళ్ళు వాయిదా పడుతూ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తూ వస్తున్న విజయ్ సినిమా ఇప్పుడు ఓ విషయంలో యంగ్ హీరోల్ని టెన్షన్ పెడుతోంది. మరి రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించిన జననాయగన్ ఏ సినిమాని టార్గెట్ చేస్తోంది? ఒకవేళ ప్రెజెంట్ వైరల్ అవుతున్న తేదీకే విజయ్ లాస్ట్ మూవీ థియేటర్స్ లోకి వస్తే ఈ హీరోల సినిమాల పరిస్థితి ఏంటి? దళపతి విజయ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా జననాయగన్ రిలీజ్ డేట్ పై యార్క్ సినిమాస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. ఈ నెల 24న విజయ్ చివరి సినిమా బాక్సాఫీస్ ముందుకు రావడం పక్కా అంటూ స్పెషల్ పోస్టర్తో మేజర్ హింట్ ఇచ్చింది కెనడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ. అయితే ఈ సినిమా థియేటర్స్లోకి వచ్చే రోజు కోసం ఇన్నాళ్లుగా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న దళపతి అభిమానుల్లో ఈ వైరల్ న్యూస్ బిగ్ హోప్స్ నింపుతుంటే, అదే డేట్కి రిలీజ్ ప్లాన్ చేసుకున్న యంగ్ హీరోలు టెన్షన్ పడుతున్నారు. విజయ్ జననాయగన్ సినిమా జూలై 24న వస్తుంది అన్న ప్రచారం కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. శ్రీగౌరి ప్రియా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ క్రేజీ ఎంటర్టైనర్ ఇప్పటికే వరుసగా ప్రమోషన్స్ తో సినిమాపై జనాల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసుకుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చెన్నై లవ్ స్టోరీ సినిమాకి అందించిన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ, మెగాస్టార్ చిరంజీవి ఇంద్రా సినిమాలు జూలై 24కే విడుదలై సూపర్ హిట్స్ కావడంతో ఈ కల్ట్ డేట్కే చెన్నై లవ్ స్టోరీని కూడా విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అందరికీ చెప్తున్నాను, ఇరు రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఓవర్సీస్ కావచ్చు, ఇండియా వైడ్ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారికి అండ్ అదర్ లాంగ్వేజ్ వారికి మీరు వెండి తెర పైన మునుపెన్నడూ చూడని ప్రేమ కథ చూడబోతున్నారు. చెన్నై లవ్ స్టోరీ మీరు సినిమా చూస్తున్నంతసేపు 3 గంటల పాటు తెలియకుండానే మీరు ఒక లైఫ్కి కనెక్ట్ అవుతారు. మీరు అరే మనం లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక నిజంగా ఒక స్వచ్ఛంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. సినిమా మాత్రం మామూలుగా చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం, అరే ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని రోజులు గుర్తుంటుంది, అన్ని రోజులు గుర్తుంటుందని. నేను ఇక్కడ విజయవాడ దగ్గర మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను, చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత నెలలో సంవత్సరాలు నాకు తెలియదు కానీ చాలా రోజుల పాటు గుర్తుండిపోద్ది. జననాయగన్ సినిమా చెన్నై లవ్ స్టోరీపై మాత్రమే కాదు, జయకృష్ణ ఘట్టమనేని హీరోగా డెబ్యూ ఇస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాపై కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. రషా తడాని హీరోయిన్ గా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ యూత్ఫుల్ లవ్ అండ్ యాక్షన్ సినిమా జూలై 30న ఆడియన్స్ ముందుకొస్తుంది. నిజానికి ఈ గురువారమే థియేటర్స్ లోకి రావాల్సిన శ్రీనివాస మంగాపురం లెనిన్ సినిమా కారణంగా మంత్ ఎండింగ్ కి షిఫ్ట్ అయింది. అయితే జననాయగన్ కారణంగా శ్రీనివాస మంగాపురం రిలీజ్ డేట్ మరోసారి మార్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతుంది. నా ఫస్ట్ సినిమా శ్రీనివాస మంగాపురం ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు I saw the emotional depth that this movie has, and నాకు ఇమీడియట్గా అనిపించిందండి, నేను ఈ క్యారెక్టర్ చేస్తే I'll challenge myself and it will be a very good way to show people that I'm here to prove myself, not just take the opportunity for granted. So thank you so much Ajay garu, I'm very lucky to work with you. అంటే ఫస్ట్ సినిమాకి మీలాంటి డైరెక్టర్ నాకు దొరకడం చాలా I'm just very lucky. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీనివాస మంగాపురం రిలీజ్ అయిన ఒక్కరోజు గ్యాప్లోనే థియేటర్స్లోకి వచ్చేందుకు రెడీగా ఉంది సందీప్ కిషన్ సిగ్మా సినిమా. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ ఈ సినిమాతోనే డైరెక్టర్ డెబ్యూ ఇస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా తెలుగు, తమిళ్ భాషల్లో జూలై 31న ఆడియన్స్ ముందుకొస్తుంది సిగ్మా. అయితే జననాయగన్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం సిగ్మా సినిమా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటుంది కోలీవుడ్. మొత్తంగా విజయ్ చివరి సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ ఇచ్చే వరకు కూడా ఈ యంగ్ హీరోలకి టెన్షన్ తప్పేలా లేదు.